అన్నీ డెవలప్ అవుతుంది. అది కాక మనం చదువుకున్న పిల్లలు ఇదివరకు ఎక్కడికో ఏదో రాష్ట్రానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు, నా కొడుకే ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడే చేస్తాం దగ్గరలో మనకి. అది బాగుంది. ఎక్కడండి? ఎక్కడ చేస్తున్నారు? మంగళగిరిలో చేస్తున్నారు. మంగళగిరిలో చేస్తున్నారు. ఉం. మరి అమరావతి రాజధాని అవడం ఎలా ఉందండి? బాగానే ఉంది. మరి చాలా మనకు కావాల్సింది. మనకి ఇంతకుముందు క్యాపిటల్ లెక్క చాలా ఇబ్బంది పడ్డారు. రోడ్లు తవ్వేశారు, నేను వెళ్ళి చూశాను కూడా. రోడ్లు కూడా తవ్వేశారు, ఇప్పుడైతే బాగుంది. మరి రోడ్లు అయితే తవ్వేశారంటున్నారు. మరి ఈ రాజధాని అయ్యేసరికల్లా విపరీతమైన భారం పడిపోయింది ప్రజల మీద అంటున్నారు కదండి. భారం పడకుండా డెవలప్ అవ్వాలంటే ఎట్లాగైద్దమ్మా? మనం కూడా ఎంతో కొంత పెట్టుబడి పెట్టినట్టే కదా. ప్రతి ఒక్కరికి దాంట్లో హక్కు ఉంటుంది. మందు కూడా ₹1 ఉన్నట్లే. మనం రేట్లు పెంచి మనం ఇస్తున్నామంటే దాంట్లో మందు కూడా ఉన్నట్టే. నాకు తెలిసినంత వరకు అయితే నేను అది. మంది కూడా ఉంటాం కానీ సామాన్యుడికి బతకాలంటే మినిమం కావాలి కదా. మరి మన క్యాపిటల్ లేకుండా అసలు ఎట్లాగా? క్యాపిటల్ లేకుండా బతకాలి, కరెక్టే. క్యాపిటల్ అనేది ఉండాలి కదా. అది అంటే ఎక్కువ ఎక్కువ భూములు తీసేసుకున్నారు, దాని వల్ల ఎక్కువ. అదైతే నాకు తెలియదు నాన్న. అంతవరకు అయితే నేను డీప్కి వెళ్ళాలి. నాకు తెలిసినంత వరకు ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎలా ఉందండి? దానికన్నా నాకు ఇదే చాలా డెవలప్మెంట్. ఎందుకని అందరూ కూడా పథకాలు ఇచ్చారని? పథకాలు ఇచ్చారంటే డెవలప్ లేదు కదా అసలుకి. ముందు భవిష్యత్తు కావాలి, పిల్లలకి భవిష్యత్తు కావాలి. ఆ భవిష్యత్తు అనేది లేకుండా మన వరకే మనకు వస్తున్నాయి, మనకి పథకాలు వస్తున్నాయి అనుకునే కదా. అసలు ఇది ఉచిత పథకాలే తీసేసారు.